వెనుకబడిన కులాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనపై కీలక చర్చ జరిగింది. బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చెన్నరాములు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు మేధావులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు వస్తేనే రాజ్యాధికారాన్ని సాధించగలమని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణతో పాటు యువతలో నాయకత్వాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. విద్యార్థి సంఘాల సమక్షంలో ఈరోజు ఫులే అంబేద్కర్ మహనీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జయంతోత్సవ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 180% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలము, బహుజనులమైనటువంటి మనం అందరం ఏకమైతే మనం బహుజన రాజ్యాధికారాన్ని సాధించవచ్చు. ఫూలే చేసినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినటువంటి సాంస్కృతిక సామాజిక పోరాటాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగాన్ని అందించి హక్కులు అందించిండు. ఈ రాజ్యాంగం చదివి ఆధిపత్య వర్గాలేమో వాళ్ళు అధికారాన్ని సంపాదిస్తున్నారు. మరి బహుజన వర్గాలు ఈ రాజ్యాంగాన్ని చదివి ఎందుకు అధికారంలోకి సంపాదించలేకపోతూ ఉన్నారు అనేటువంటి చర్చ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న వ్యక్తులుగా ఒక మేధో మదనం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ గారు కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ సార్ కావచ్చు, ఉస్మానియా ప్రొఫెసర్ అయినటువంటి రామ్ షెప్పర్డ్ సారు, రాములు సార్ కావచ్చు, మన బహుజన సంఘాల నుంచి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ వ్యవస్థాపకులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు అయితేంది, మహిళా ఉద్యమంలో ముందుండి గొంతును వినిపిస్తున్నటువంటి సబ్బంధ శక్తి వ్యవస్థాపకురాలు దాసోజు లలిత గారు అయితేంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా విద్యార్థులుగా ఏంటి అంటే ఒక మేధో మదనం జరగాలి. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక అంశాల మీద ఈరోజు ఈ మా జయంతోత్సవ కార్యక్రమంలో అనేక అంశాల మీద చర్చ జరిగింది. ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కలవట్లేదు, దీనికి కారణం ఏముంది, అసలు ఎందుకు కలుస్తలేరు, కలవకపోవడానికి ఎవరు కారణం అవుతారు, మనం కలుద్దాం అనేటువంటి భావన మహాత్మా జ్యోతిబా ఫులే కలవమని చెప్పిండు, అంబేద్కర్ గారు కలిసి పోరాడమని చెప్పిండు, బోధించు సమీకరించు పోరాడమన్నాడు. మరి ఎందుకు మన మధ్య అనైక్యతగా దారి తీసేటువంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు, వాళ్ళని కనిపెట్టాలి. చదువుకున్న వ్యక్తులుగా మళ్ళీ చెప్తున్నాం, చదువుకున్నటువంటి వ్యక్తులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బహుజన యువతను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కోట్ల చినుకులు భూమి మీద పడాలన్నా కూడా ఒక చినుకుతోటే ప్రారంభమవుతుంది. ఎస్, బహుజన రాజ్యాధికారం రావడం అనేటువంటిది అదొక కళగా మారబోతా ఉన్నదని కొంతమంది బయట అంటూ ఉండొచ్చు. కానీ ఆ రాజ్యాధికార సాధన కోసం చదువుకున్న వ్యక్తులుగా మనం ప్రయత్నం చేస్తేనే కదా రాజ్యాధికారం సాధ్యమవుతుంది. రాజ్యాధికారం సాధ్యమైతేనే మనకు హక్కులు సాధించుకోవచ్చు. ఇప్పుడు బీసీలకు నేను అంటున్న సందర్భంగా 42% రిజర్వేషన్ కావాలి, 50%కి పైగా ఉన్నారండి బీసీలో. మరి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ ఓట్లు ఏమో కావాలి, బీసీల ఓట్లు కావాలి ఈ అన్ని ఆధిపత్య పార్టీలకు. మరి వాళ్లకు రిజర్వేషన్లకు ఎందుకు ఇస్తలేవు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎంతసేపటికి వాళ్ళను వాడుకోవడం కోసము, ఓట్లను వాడుకోవడం కోసం మాత్రమే చూస్తున్నారు. వీళ్ళకు బలరిస్తామా, గొలరిస్తామా, చిన్న పథకాలు ఇచ్చి తాయిలాలు పెట్టి వీళ్ళను మబ్బ పెడుతున్నారే. ఇది ఎంతకాలము ఆధిపత్య పార్టీల నాయకులారా ఎవరిని మోసం చేస్తున్నారండి. కాబట్టి మోసాలని బహుజన సమాజం పసిగట్టం అంటున్నాం. ఈ జయంతోత్సవం ద్వారా ఏమంటున్నాం అంటే ఈ మోసాలను పసిగట్టి యావత్తు దళిత బహుజన సమాజం మొత్తం నేను అంటున్న చివరగా ఊళ్ళల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కొంత గ్యాప్ ఉన్నదండి. బీసీలకు, ఎస్సీలకు గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ను పూడ్చాలనే మేము చదువుకున్న వ్యక్తులుగా ఎస్టీలకు, మాదిగలకు, బీసీలకు గ్యాప్ ఉన్నదండి, మైనార్టీలకు గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ని పూడ్చాలనే ఇట్లాంటి జయంతోత్సవాల ద్వారా ఈ గ్యాప్ని పూడ్చడం కోసమే ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. ముఖ్యంగా డాక్టర్ అవ్వారు వేణు గారు అయితేంది, ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ కోఆర్డినేటర్ వేణు గారు అయితేంది, అదేవిధంగా బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు ముదిరాజ్ సార్ గారు అయితేంది, డిబిఎస్ స్టేట్ కోఆర్డినేటర్గా జంగలి దర్శన్ మేమైతేంది, కాసల మసూదన్ అన్న కానీ అనేక బీసీ జాక్ నుంచి వంశీ అయితేంది, ఉస్మానియా యూనివర్సిటీలో టీఎస్పీ జాక్ వ్యవస్థాపకులు మన వలిగొండ నరసింహ గారు అయితేంది, అదేవిధంగా డిబిఎస్ఏ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసల మసూదన్ గారు అయితేంది, అదేవిధంగా అన్ని సంఘాల నుంచి ఎంఎస్ఎఫ్ కొమ్ము శేఖర్ గారు అయితేంది, బీసీ సంఘాలను, ఎస్సీ సంఘాలను మళ్ళీ చెప్తున్నాం. మేము ఎందుకు అన్ని సంఘాలను కలిపి మాట్లాడుతూ ఉన్నామంటే, నా పేరు డాక్టర్ అవ్వారు వేణు, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి. ఈరోజు డిబిఎస్ఏ సబ్బండ శక్తి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యోజన చేసి అత్యంత
వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం పైన, అట్లాగే 42% బీసీ రిజర్వేషన్ల పట్ల మహనీయుల జయంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, దాసోజు లలితక్క ఇలాంటి మేధావులతోటి అనేక ఉపన్యాసాలు జరిగాయి. ఈ సభ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ గడ్డ మీద నుంచే సామాజిక న్యాయ ఉద్యమం, బహుజన రాజాధికార ఉద్యమం ఇక్కడి నుంచే నడపాలని, అందుకు అనేక సంఘాలని వ్యక్తులతోటి కలిసి ఒక రాజకీయ వేదికగా అనేక సంఘాలతో మీటింగ్లు జరుపుతున్నాం. ఆ రకంగా తెలంగాణలో బహుజన రాజాధికారానికి నాంది పలకాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక, ఉస్మానియా విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. థ్యాంక్ యూ.